చాలామందికి ఇప్పుడు కొత్తగా ఈ యూట్యూబ్లన్నీ చూసిన తర్వాత, లేకపోతే ఇవన్నీ ఇన్స్టాలో రీల్స్ చూసిన తర్వాత ఏసీఎల్ టేర్ అండి, మెనిస్కల్ టేర్ అండి అని చెప్పడం స్టార్ట్ చేశారు. అసలు మీకు జరిగింది ఏసీఎల్ టేరా, మెనిస్కల్ టేరా? అసలు టేర్ ఉందా? ఉంటే అది ఎలా కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, మీ డాక్టర్ రాజశేఖర్ అండి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విశాఖ నీ క్లినిక్. నీ జాయింట్లో ఈ రెండు ఎముకల్ని ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి ఇలా రెండు కండరాలు కలుపుతాయి. ఈ ముందు నుంచి వెనక్కి వెళ్ళే కండరాన్ని ఏసీఎల్ అంటారు, ఈ వెనక నుంచి ముందుకు వచ్చే కండరాన్ని పీసీఎల్ అంటారు. ఇవి కాకుండా ఈ రెండు ఎముకల మధ్యలో ఉండే షాక్ అబ్జార్బర్లనే మెనిస్కస్లు అంటారు. మెనిస్కస్ దెబ్బ తగిలితే అది ఎలా ఉంటుందంటే, మన కాలు ముడుచుకున్నప్పుడు, మటం వేసుకుని కూర్చుని స్ట్రైట్గా చేస్తున్నప్పుడు నొప్పిగా ఉంటుంది. అలాగే ఒక పర్టికులర్గా ఒక జాయింట్ లైన్ దగ్గరే నొప్పి వస్తుంది. ఇలాంటివి మెనిస్కల్ ఇంజరీ తాలూకా లక్షణాలు. అదే కనుక ఏసీఎల్ కానీ పీసీఎల్ కానీ దెబ్బ తగిలింది అనుకోండి, వాళ్ళకి ఒక పాయింట్లో అని కాదు, ఎప్పుడైనా వాళ్ళు ఆదమరపుగా కొద్దిగా నడవడం స్టార్ట్ చేసినా, లేకపోతే మెట్లు దిగడం, లేకపోతే ఫాస్ట్గా నడవాలనుకోవడం, అప్పుడు కాలు ఏదో వదులుతున్నట్టు అవుతుంది, కాలు అంత స్టేబుల్గా లేదు అనిపిస్తుంటుంది. ఇది బేసిక్ సిమ్టమ్ డిఫరెన్స్. కానీ ఏసీఎల్ ఉన్న చాలా మందిలో వాళ్ళకి మెనిస్కల్ టేర్ కూడా ఉంటుంది. అలాగని ప్రతి మెనిస్కల్ టేర్కి సర్జరీ చేయాలా అంటే కాదు. మెనిస్కల్ టేర్లో ఏదైతే ప్రాబ్లమాటిక్ మెనిస్కస్ ఉంటుందో, ఏదైతే పెయిన్ఫుల్గా ఉంటుందో దానికి మాత్రమే సర్జరీ చేయాలి. సో ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.